ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము పొంది ఉన్నాడని సొలొమోనుకు వర్తం పంపించాడు. ఎందుకనగా దావీదుతో ఇతను ఎల్లప్పుడూ కూడా స్నేహంగా ఉండే వ్యక్తి. అయితే దేవుని వాగ్దానం చొప్పున సొలొమోను దేవునికి మందిరం కట్టుటకు పూనుకున్నప్పుడు అతని సేవకుల సహాయం కూడా పొందుకున్నటకు అతని వద్దకు వర్తమానం పంపగా ఆ విషయాన్ని విని సంతోషించి యెహోవాకు స్తోత్రం కలుగునుగాక అని చెప్పి తిరిగి వర్తమానం పంపి ఆ మ్రాణులను నరికించుటకును అవి నీకు సముద్ర మార్గం ద్వారా పంపించుటకును బందోబస్తు నేను చేయదును అని చెప్పి వారి రక్షణ కొరకు నీకు సెలవిచ్చిన ప్రకారంగా ఆహారం పంపించమని వారు ఇద్దరు కూడా ఆలోచన చేసుకుని ఆ మ్రాణులను రాళ్లను చెక్కేవారిని శిల్పకారులను వారి మీద అధికారులను వాళ్ళందరినీ కూడా సిద్ధపరిచి దేవుని మందిరం కొరకు ఆ మ్రాణులను రాళ్లను సిద్ధపరిచి వారందరూ కూడా మందిరం కట్టుటకు పూనుకున్నట్లుగా ఈ లేఖన భాగంలో చూస్తున్నాం. ఆమేన్.